చిన్నారిని కల్లా కపటం ఎదేళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నీవే అత్యాచారం చేసినోని ఊరి తీయాలి, ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని, ఎందుకు మమ్మీ పెట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలే పుట్టి చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళలా? న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 నెలల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయం మచ్చిగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లకున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీపేసి దీవించి కొనుగోలు, నడు మీద చీపేసి కోరారు పరుగులు. చిక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూర మీద పడ్డారు పురుగులు. ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే వెజ్జిలో పడుతున్నా వెంట చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడులో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చెప్పారు, నిన్న మా డాడీ కుక్క పెట్టి ఇచ్చాడు. క్యాండీ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండీ లారీ పోగాని ఇంటికెళ్ళిపోతారు. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని.